అట్లాగే జంగా కృష్ణమూర్తి వైసీపీ టికెట్ ఇచ్చితే ఆ వైసీపీని ఆ జగన్నే తిట్టిపోశాడు ఆయన తెలుగుదేశం మీద నమ్మకంతో. సామాజిక వర్గ సమీకరణాల్లో ఇచ్చాడు జగన్ అప్పుడు. వైసీపీకి ఆయన వల్ల ఒరిగిందేం లేదు, కానీ వైసీపీని దెబ్బతీయడానికి ఆ సామాజిక వర్గంలో ఆయన లాంటి వాడి పనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన సామాజిక లెక్కలు తీస్తాడు కాబట్టి ఆయనకి మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఎందుకంటే ఇంకొకటి ఇప్పుడున్న అశోక్ బాబు ఆ రోజున సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంలో ఉద్యోగులంటే వాస్తవంగా యాంటీ తెలుగుదేశం అయిన వాళ్ళని ప్రో తెలుగుదేశం వైపు తీసుకొచ్చినోడు అతను. ఉద్యోగులు ఎప్పుడు కూడా కాంగ్రెస్ కి ఫేవర్గా ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డికి ఫేవర్గా ఉండేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఆనాడు 14లో తెలుగుదేశం వైపు తీసుకురావడానికి మొన్న వాస్తవంగా జగన్ మీదకి ఉద్యోగులని పంపకం చేసి ఉద్యోగుల ద్వారానే ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించినోడు అశోక్ బాబు, కీలక పాత్ర పోషించినోడు. కాబట్టి అశోక్ బాబుకి ఆ కష్టం పడ్డందుకు ఇవాళ ఉన్న ఏమో 4, 5 ఒకటి పోను అంటే ఒకట్లేండి. లోకేష్ గారు కాదు ప్రకారం చూసుకుంటే ఒకసారి పదవి అనిపించేసిన వాళ్ళకి సీనియర్లకి మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదనే ఆ యాంగిల్ చూసుకుంటే యనమలకి అశోక్ బాబుకి వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తారు. కానీ సాక్రిఫైజ్ చూసుకుంటే దేవినేని ఉమా సాక్రిఫైస్ చేశారు వసంత కృష్ణప్రసాద్ కోసం, ఇక్కడ పిఠాపురంలో వర్మ సాక్రిఫైస్ చేశారు, మోపుదేవి వెంకటరమణ కూడా రాజ్యసభ వదిలేసుకుని ఆయన ఎమ్మెల్సీ ఇస్తారనే ఉద్దేశంతో దాన్ని వదులుకున్నారు. అందుకని ఇప్పుడు బీసీ కోటా నుంచి ఆయనకు కూడా కావాలనేది. మళ్ళీ ఇప్పుడు కృష్ణా జిల్లాలో నెట్టె రఘురాం పేరు కూడా వినిపిస్తుంది అన్నట్టు నుంచి. ఇద్దరు ఈయన ఆయన రెండు కమ్మ సామాజిక వర్గం, మళ్ళీ దేవినేని ఈయన కూడా ఆయన పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మంత్రిగా కూడా చేశారు కాబట్టి మీరు చెప్పిన లోకేష్ ఫార్ములాలో కుదరదు, అది కుదరదు. అవును, ఆ కాన్సెప్ట్ లో కుదరదు. కాబట్టి ఇంకెవరన్నా బీసీలకి ఇస్తారా? బీద రవిచంద్ర పేరు వినబడుతుంది కదా.